ఇవాళ వాక్యం ఏంటంటే ఆసా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆసా తెలుసా మీకు? చాలా మంచి రాజు అన్నమాట. ఆసా ఎలాంటి రాజు అంటే యథార్థవంతుడని పేరు. ఆసా రాజుగా చేయబడిన తర్వాత నుంచి అతను యథార్థంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఓకే, ఇక్కడ చూడండి, మొదటి రాజులు 15వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, చాలు, యెహోవా దృష్టికి ఎలా నడుచుకున్నాడంట? యథార్థముగా నడుచుకున్నాడు. దేవునికి ఇష్టము యథార్థముగా నడుచుకునే వాళ్ళంటే దేవునికి ఇష్టము. దేవుడు ఎప్పుడు కూడా యథార్థ హృదయాల యెహోవా దయాళుడై ఉన్నాడు అని రాస్తుంది. యథార్థత అనేది మనకి చాలా ముఖ్యము. దేవుడు ఎప్పుడు కూడా యథార్థతని చూస్తాడు. అసలు యథార్థత అంటే ఏంటి? అందులో ఏం జరిగిందంట చూడండి, 12వ వచనంలో, పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టెను. విగ్రహములను పడగొట్టించాడు. పురుషగాములు అంటే ఎవరు? గేస్, ఓకేనా? వాళ్ళందరినీ ఏం చేశాడంట? దేశంలో నుంచి తోలివేశాడు. ఆసా యథార్థంగా ఉన్నాడు. విగ్రహములు కూడా పడగొట్టేశాడు అని రాస్తుంది. విగ్రహాలు కూడా పడగొట్టేశాడు. తర్వాత ఇక్కడ చూడండి, మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలపగా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరన దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆమె అవ్వ ఎవరంటే వాళ్ళ లైక్ అమ్మమ్మ తాతయ్య అంటారు కదా, అట్లాంటి ఆవిడ. కొంతమంది మన ఇంట్లో క్రిస్టియన్స్ ఉంటారు కానీ కొంతమంది దేవుని తెలుసుకోకుండా ఇంకా విగ్రహాల దగ్గరికి, మంత్రాలు వేసే వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే ఆస ఏం చేశాడంటే ఆవిడ చేయించిన విగ్రహములను పడగొట్టేశాడంట. పడగొట్టేసి పట్టపు దేవిగా ఉండకుండా తీసేశాడు. పట్టపు దేవిగా ఉండకపోవటం అంటే ఏంది? రూలింగ్ అనేది లేకుండా తీసేశాడు. ఆమె అధికారాన్ని తీసేశాడు. దేవునికి ఎవరైతే అధికారం ఇవ్వరో వారికి అధికారాన్ని ఉంచకూడదు, ఓకేనా? ఎందుకనంటే దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? నెమ్మది కలగ చేయాలి అనుకుంటున్నాడు. ఆస ఏమన్నాడంట? ఆస ఎప్పుడు కూడా దేవుడు అతనికి ఏం చేశాడంటే తోడుగా ఉండి నెమ్మదిని ఇచ్చాడు అని రాస్తుండేది. ఆసాకు దేవుడు ఏం చేశాడు? నెమ్మదిని ఇచ్చాడు. చాలా సార్లు అతనికి యుద్ధం జరిగింది కానీ దేవుడు అతనికి ఏం చేశాడంటే నెమ్మదినిచ్చాడు. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 1 నుంచి చదువు. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణంలో పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేశము 10 సంవత్సరాలు ఏం జరిగిందంట? నెమ్మది. దేశములో నెమ్మది అంటే ఏంటి? యుద్ధం జరగట్లేదు, ఖడ్గము లేదు, ఎక్కడ కూడా దాడులు జరగట్లేదు. ఎందుకని? ఆస దేవునికి యథార్థంగా ఉండేవాడు. మన ఇంట్లో కూడా ఎప్పుడు కలహాలు ఇవన్నీ ఉంటాయి అంటే మనం ఎక్కడో ఏదో యథార్థతని కోల్పోయాము అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడో దేవునికి ఉండాల్సిన యథార్థత మనకి లేదు అని మనం గమనించాలి. ఆస జీవితంలో ఏం జరిగిందంట? అతను రాజుగా ఉన్నది మాత్రం యోధా రాజులకి. యోధా రాజు, ఇజ్రాయెల్ రాజులు వేరుగా ఉంటారు. యోధా వాళ్ళు 2, ఇజ్రాయెల్ 10 మంది. యోధా బెన్యామీను ఒక సైడ్ ఉంటారు. యోధా రాజు ఎవరు? ఆస. ఆస యూదుల మీద, యోధా వారి మీద 41 సంవత్సరములు రాజుగా ఉన్నాడు. కానీ అతని దినములలో 37 సంవత్సరాలు యుద్ధము లేకుండా జీవించాడు. 37 సంవత్సరాలు దేవుడు అంత నెమ్మది ఇచ్చాడు. ఎందుకని? అతడు దేవునిని ఆశ్రయించేవాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉండేవాడు. యథార్థముగా ఉండటం అంటే దేవునికి నమ్మకంగా ఉండటం, దేవునిని ఆశ్రయించటం అని మనము చెప్పుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు అతనికి ఏం చేశాడంట? నెమ్మదిని దయచేశాడు. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవత స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతడి ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశముల నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా
అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. చాలు, అతను విగ్రహములను తీసివేశాడు అని రాస్తుంది. మన హృదయాలలో చాలా విగ్రహాలు ఉంటాయి, ఉండవా? ధనాపేక్ష అనే విగ్రహాన్ని చంపివేయాలి. కొంతమంది ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ హృదయంలో ఏంటి విగ్రహం? ధనము, డబ్బు అనేది విగ్రహంగా ఉండేది, లేదంటే ఎవరన్నా ఒక పర్సన్ విగ్రహంగా ఉంటారు. అయితే అక్కడేమంటున్నాడు? సూర్య విగ్రహములను, రకరకాలైన దేవతల విగ్రహములను ఆస ఏం చేశాడంట? తన దేశంలో ఉండకుండా కూల్చివేశాడు అని రాస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైనా సరే దేవుడు మనకు నెమ్మది ఇవ్వాలి అంటే మన హృదయంలో విగ్రహాలు ఉండకూడదు. ఏమంటున్నాడు? లోక సంబంధమైన విగ్రహముగా ఉండకూడదు. చాలా మంది జీవితాల్లో ఏం జరిగింది? లోక సంబంధమైనవి మన యొక్క హృదయంలో ఆలోచనలు నిండిపోయి ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చిన అదే ఆలోచనలతో నిండిపోయి ఉంటారు. వాటివన్నిటిని మనం ఏం చేయాలి? పడగొట్టినప్పుడే మన జీవితంలో మనకు దేవుడు నెమ్మదిని ఇస్తాడు. యెహోవా అతనికి నెమ్మదిని, విశ్రాంతిని కలగజేసెను అని బైబిల్లో రాస్తుంది. అయితే ఇక్కడ అతనికి ఒక సమస్య వచ్చింది. అంటే యథార్థవంతుడని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు ఆసాని అంటే? అతనికి ఒక సమస్య వచ్చింది. ఏంటో తెలుసా? 14:9 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 9వ వచనం. కూషీయుడైన జెరహు వారి మీద దండెట్టి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుబోయెను. వారు మారేషా నొద్ద జేపాతను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా. చాలు, ఇక్కడ ఏమన్నాడంటే కొంతమంది కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి వచ్చాడు. ఎలాంటి యుద్ధమో తెలుసా? అది అక్కడ రాస్తుంది. 1000 మంది సైన్యమును తీసుకొని వచ్చాడు. 1000 అంటే ఎంతమంది చెప్పండి? 1000 అంటే 10 లక్షలు. 10 లక్షల సైన్యమును తీసుకొని వచ్చాడు. అతను 10 లక్షల మంది తీసుకొచ్చినప్పుడు ఆశ దగ్గర కూడా సైన్యం ఉన్నారు. బెన్యామీనీలు విల్లు వేసేవారు, అంటే బాణములు వేయగలిగిన వారు. అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ చూడండి 8వ వచనం నుంచి చదివితే, ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యోధావారును, కేడెము ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీలను ఆసాకు ఉండేది. మొత్తము కలిసి 5,80,000 మంది ఉన్నారు. శత్రువులైతే 10 లక్షల మంది ఉన్నారు. అతనితో పాటు ఇంకెవరు ఉన్నారంటే అక్కడ చూడండి 1000 సైన్యమును 300 రథములను కూడా కూర్చుకొని వచ్చారంట. వచ్చినప్పుడు ఆశ యుద్ధమునికి సిద్ధపడలేదు. ఈ సమస్య వచ్చిన 10 లక్షల మంది చేతులు 5,80,000 మంది ఓడిపోతారా, గెలుస్తారా? ఓకేనా? అయితే ఆశ ఏం చేశాడంటే అక్కడ చూడండి 11వ వచనంలో ఏముంటుందంటే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే మేము ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన విజయము పొందనీయకము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆశ ఎదుట నుండి యోధా వారి ఎదుట నుండి నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. తర్వాత ఏమని రాస్తుందంటే, మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేత ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యోధా వారు విశేషమైన కొలసము పట్టుకొనిరి. ఇక్కడ ఏమనుందంటే విస్తారముగా కొలసము దోచుకున్నారంటే. ఎందుకనంటే దేవునికి ఆశ ప్రార్థన చేశాడు, అయ్యా మేము బలహీనులుగా ఉన్నాము, నీవే మాకు సహాయం చేయి అని అడిగినప్పుడు ఏం జరిగిందంట? దేవుని సైన్యము ఏమంటున్నారు? ఆశాకి సహాయం చేయటానికి దేవుడు సైన్యాలను పంపినప్పుడు వారికి భయము కలిగి వారందరూ చెదిరిపోయారు. తర్వాత ఏం జరిగిందంట? వారు మరలా పంక్తులుగా అంటే మరలా గుంపు కూడి తిరిగి రాలేకుండా చెదరగొట్టేశాడు దేవుడు. తర్వాత వాళ్ళని దోచుకున్నారని రాస్తుంది. ఎందుకనంటే సమస్య వచ్చినప్పుడు ఆశకున్న లక్షణం ఏంటంటే దేవునికి మొరపెట్టే లక్షణము ఆశకుంది. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనము యథార్థముగా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి. మనం ఏం చేస్తామంటే మన సమస్యను తీర్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో అనుకుంటాం. నిజమైన యథార్థత అంటే ఏంటంటే మన సమస్యలలో మనము దేవునిని ఆశ్రయించటము, దేవునిని నమ్మటము, అది నిజమైన యథార్థత. ఓకే, చాలామంది తమ సమస్యలలో ఏం చేస్తారు? మనుషులను ఆశ్రయిస్తారు. కీర్తనలు 118, 8, 9 వచనాలు ఏమని రాస్తుంది చూడండి.
మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే ఎవరిని నమ్ముకోవటం మేలంట? యెహోవాని నమ్ముకుంటే మేలు జరిగిద్ది. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనుషులు ఎవరైనా మన యొక్క సమస్యలు తీరుస్తారేమో అనుకుంటాం, కానీ ఆ సమస్యలో మనం దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఆసాకి సహాయం చేసినట్లుగా మనకు కూడా సహాయం చేస్తాడు. శత్రువుల చేతుల నుంచి కాపాడటమే కాకుండా వారి దగ్గర ఉన్న కొల్ల సొమ్మును కూడా దేవుడు ఏం చేశాడు? ఆసాకి ఇచ్చాడు. ఓకేనా? ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఏం జరిగిందంటే నీకున్న సమస్యలను దేవుడు పారదోలటమే కాకుండా ఆ సమస్యలు నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ జీవితంలో కొన్నిసార్లు సమస్యలు వస్తే నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు దానిని యథార్థత అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఒకసారి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మన లోపల ఉన్న లోపాలు సరి చేసుకోమని దేవుడు మాట్లాడినప్పుడు మనము యథార్థంగా ఉండము. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 8వ వచనం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతను ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారినందరినీ బెన్యామీనీయులనందరినీ ఎఫ్రాయిము మనస్సే షిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించే పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇజ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. ఆశ ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ముల నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుదమనియు నిష్కర్షణ చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలెడుచు మేళములతోనూ బోరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగు ప్రమాణము చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయన వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేశాను. ఎందుకు చేశాడు ఇదంతా? ఎందుకు జరిగింది? ఓదేదు అనే ఒక ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు చూడండి, 15:2 ఏమన్నా చదివితే చాలా ఇద్ది, కానీ మీకు షార్ట్ గా చెప్పాలనుకుంటున్నాను. అది ఇంటికి వెళ్ళిన చదవండి. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆయన మాట వింటే, మీరు ఆయన పక్షమున ఉంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఆయన దగ్గర మీరు విచారిస్తే ప్రత్యక్షమవుతాడు. ఆయన మీరు విసర్జిస్తే మిమ్మల్ని కూడా విసర్జిస్తాడు అని 5వ వచనంలో, ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను గనుక తమ పని పాటలను చక్కబెనుటకై తిరుగు వారికి సమాధానము లేకపోయాను. ఎందుకనంటే దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. దేవుడు బాధ పెట్టాడు. దేవుడు మిమ్మల్ని బాధ పెడతాడని చెప్పి ఓబేదే ప్రవచించినప్పుడు, దేవుడు మీ జీవితంలో నష్టం తీసుకొస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆశ ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు ఆ కీడు వస్తుంది అని అడిగి ఆ విషయంలో ఏం చేశాడంటే, ఎక్కడెక్కడైతే అతనికి లోపం ఉందో దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాడు. మన జీవితంలో ఎవరికైనా మీ జీవితంలో కీడు కలుగుతుంది, దేవుడు ఈ విషయంలో మీరు సరిదిద్దుకోవాలని చెబుతున్నాడు అని చెప్తే ఏమనుకుంటారు? మనకి పాస్టర్ గారు మమ్మల్ని గద్దేస్తున్నాడు, పాస్టర్ గారు మమ్మల్ని మా గురించే చెబుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఆశ యథార్థవంతుడు. ఓదేదు ప్రవచించి శ్రమ కలిగిద్ది, పట్టణములు ప్రజలు కల్లోలము కలిగిద్ది, నష్టపోతారు అని చెప్పినప్పుడు ఆశ ధైర్యం తెచ్చుకున్నాడు, కృంగిపోలేదు. కానీ అతను దేవుని దగ్గరికి వెళ్ళి విచారించి బలులు అర్పించి తమ మనసు మార్చుకొని దేవుని దగ్గరే మేము విచారిస్తామని తీర్మానం తీసుకొని తమ యొక్క జీవితాలు మార్చుకొని తమ యొక్క చెడు క్రియలను విసర్జించేలాగా అనేకులు చేశాడు ఆశ. అందువలన అతన్ని యథార్థవంతుడు అంటారు. ఎందుకనంటే ఒకసారి దేవుని సేవకుడు గద్దించినప్పుడు, దేవుని ప్రవక్త గద్దించినప్పుడు అతనిలో ఆ యథార్థత పోలేదు.
అతనేమనుకున్నాడంటే నా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు అతనికి నెమ్మదిని దయచేశాడు అని రాస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు నీ జీవితంలో ఈ లోపం ఉంది, సరిదిద్దుకో అని చెప్పినప్పుడు మనము యథార్థతగా ఉండం. మనము అది యథార్థత అని అనుకోము. మనమేమనుకుంటామంటే పాస్టర్ గారు నన్ను ఉద్దేశించి చెప్పాడు కనుక నేను బాధపడాలి, నా జీవితంలో పాస్టర్ గారికి స్థానం ఉండకూడదు, లేకపోతే మందిరానికి స్థానం ఉండకూడదు, దేవునికి స్థానం ఉండకూడదు అని చాలామంది దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడేమని రాస్తుందంట, వారు ఓదేదు ప్రవచించినప్పుడు తన యొక్క మనస్సుని మార్చుకొని ఎక్కడైతే తనకు లోపం ఉందో ఆ లోపాన్ని సరిదిద్దుకొని ఏడ్చి ప్రార్థన చేసి మరలా దేవుని దగ్గర విచారించి దేవుని దగ్గర సమాధానం పొందుకున్నారు. అది ఆశ యొక్క యథార్థత. యథార్థంగా ఉండటము అంటే ఏ విషయాల్లో సమస్యలలో దేవునికి నమ్మకంగా ఉండటం, దేవునిని నమ్ముకోవటం. శ్రమ వచ్చినప్పుడు మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకొని దేవుని యొక్క ఏమంటున్నాడు పంపించిన ప్రతి శ్రమని మనం మన జీవితంలో నుంచి తొలగిపోయేలాగా దేవుని దగ్గర వేడుకొని దేవుని యొద్ద విచారించటము యథార్థత అని అంటారు. ఓకేనా? మనుషులను నమ్ముకునేది కాదు. అయితే ఇక్కడ చూడండి, మొదటి రాజులు 15:4 ఇక్కడ దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములని యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను. యథార్థంగా ఉండటము అంటే ఏంటంట? పాపము చేయకుండా ఉండటం. యథార్థంగా ఉండటము అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు తప్పిపోకుండా ఉండటం అని ఇక్కడ వాక్యం చెప్తుంది. దావీదు హిత్తీయుడైన ఏమన్నాడు? ఉరియా విషయం తప్ప అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడంట. ఒక విషయంలో మిస్టేక్ చేశాడు, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఎలా ఉన్నాడంట? యథార్థంగా ఉన్నాడు. పాపము లేని జీవితము యథార్థము అని మనము గ్రహించాలి. ఏమంటున్నాడు? అతనిలో ఉన్న ఆ మిస్టేక్ని అతను రెక్టిఫై చేసుకున్న తర్వాత మరలా అతను ఎక్కడ కూడా తప్పిపోలేదు. దేవుని ఆజ్ఞల్ని ఎప్పుడు కూడా అతను విసర్జించలేదు. దేవుని వాక్యములో ఉన్నది వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అతను జీవించటం ప్రారంభించాడు. ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోలేదు అని ఇక్కడ రాస్తుంది. మన జీవితాలలో కూడా మనము పాపాన్ని విసర్జించటము యథార్థత, సమస్యల్లో దేవునిని ఆశ్రయించటము యథార్థత, విగ్రహములు మన జీవితంలో నుంచి తీసివేయటం యథార్థత. ఏమన్నాడు? సమస్యలు వచ్చినప్పుడు వేరొక విగ్రహముల వైపు తిరగకుండా దేవుడే, నిజమైన దేవుడే నాకు సహాయం చేయగలడని తన జీవితంలో ఉన్న లోపాలు సరిదిద్దుకొని దేవుని దగ్గర నిలబడి కన్నీరు విడిచి ప్రార్థన చేసి మరలా సమాధానం పొందుకొని నెమ్మది పొందుకోవటం యథార్థత. పాపము లేకుండా జీవించటం అనేది యథార్థత. బలహీనతల్లో మనం ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి, అప్పుడు దేవుడు యథార్థతని మనకిస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాము అని అనుకుంటారు, కానీ యథార్థంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. అంతకుముందు విశ్వాసము కలిగిన వాళ్ళు ఇష్టలు అని మనం విన్నాం వాక్యము. అయితే ఇక్కడేమంటున్నాడంటే యథార్థము కలిగిన వారు కూడా దేవునికి ఇష్టలు. హృదయపూర్వకంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాళ్ళు కూడా దేవునికి ఇష్టలంట. యథార్థముగా ఉండాలి. యథార్థముగా ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము. అయితే ఇక్కడ ఇంకొక మాట చూడండి, కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా కానీ మనం ఉంటే దేవుడు మనకి ఏ మేలు చేయకుండా ఉండడు. మనం కొన్నిసార్లు యథార్థంగా ఉండటానికి ఇష్టపడం. యథార్థంగా ఉండటానికి మనం ఏం చేయం? ఇష్టపడం. మన జీవితంలో మేలులు జరగాలంటే ఎలా ఉండాలంట? కపటంగా ఉండాలా? యథార్థముగా ఉన్న వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు. యథార్థంగా ఉంటే నీకు మేలు చేయకుండా ఉండడు. దేవుడు ఇష్టపడతాడు, దేవుడు బలపరుస్తాడు. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతాలు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నాడనుకో, అతనిని బలపరుస్తాడు. దావీదు యథార్థంగా ఉన్నాడు, కానీ అతను గొర్రెలు కాసుకునే వ్యక్తి అయినా తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడు? రాజుని చేశాడు. నీవు యథార్థంగా ఉంటే నువ్వు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్న దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. యథార్థంగా ప్రవర్తించు వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా
సంచారము చేయుచున్నది. ఎందుకు? బలపరచటానికి. యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఉన్నతమైన శిఖరములు ఎక్కిస్తాడు. నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వెళతాడు. యథార్థముగా మనము ఉండాలి. ఇక్కడ చూడండి, ఆస చివరి దినాల్లో కొన్ని మిస్టేక్స్ చేశాడు. ఏం చేశాడో తెలుసా? అతను చివరిలో ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ రాజులకి యోధా రాజులకి ఎప్పుడు పడదు బయేషా, ఓకేనా? బయేషా తోటి అతనికి ఎప్పుడు కూడా సమస్య ఉంది. అయితే అతను ఏం చేశాడంటే, బెన్హదదు దగ్గరికి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారం తీసుకొని వెళ్ళి రామా అనే ఒక పట్టణం కడుతున్నారు, అక్కడికెక్కడికి వెళ్ళకుండా బంధించేశారు. మీరేం చేస్తారంటే అతని మీదకి మీరు యుద్ధమునికి వెళ్ళి అతన్ని నాశనం చేయండి అని చెప్పి అతనికి లంచం ఇచ్చాడు. ఆ లంచం ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, బయేషాకి ఏమంటున్నాడు, ఇక్కడున్న బెన్హదదు అనే రాజుకి యుద్ధం జరిగినప్పుడు బయేషా యోధా వారి మీదకి రాకుండా మరలా తిరిగి తను వెళ్ళిపోయాడు. అక్కడ బయేషా ఎక్కడైతే రామా అనే పట్టణం కట్టాలనుకున్నాడో ఆ పట్టణము రాళ్ళు కర్రలు అన్నీ తీసుకొని వచ్చి ఇంకొక పట్టణం కట్టాడు. అయితే దేవుడు అతనితోటి ఏమంటున్నాడంటే, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించేతివి. మతి తప్పి ప్రవర్తించడం అంటే ఏంటి? కొన్ని లక్షల మంది మీద దేవుడు యుద్ధం చేయకుండానే నీకు విజయాన్ని ఇచ్చాడు, కానీ పక్కనున్న ఇజ్రాయెల్ రాజు ఏమంటున్నాడు, నీ మీదకి వస్తున్నప్పుడు నీవు దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారం తీసుకొని వెళ్ళి అతనికిచ్చి నన్ను కాపాడమని నువ్వని మతి తప్పి ప్రవర్తించి అతని ద్వారా నువ్వు కాపాడబడాలని అనుకున్నావు గనుక నీకు ఇక మీదటన్నీ యుద్ధములే అన్నాడు. మనము మన యొక్క కుయుక్తిలో ఏమంటున్నారు, ఈ వ్యక్తిని వాడి ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తిని మనము సమస్యలను జయిద్దామని ఎప్పుడైతే మన సొంత తెలివితేటలు ఆశ్రయిస్తామో అప్పుడు సమస్యలు ఎక్కువైపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, బాగా తెలివితేటలు వాడతారు. ఏమంటారు, ఈ వ్యక్తి ద్వారా మాట్లాడిస్తే మనకి ఈ సమస్య పోయిద్ది, ఈ వ్యక్తి ద్వారా ఇలా చేపిద్దాం అని అనుకుంటారు. ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషికి సమస్యని పరిష్కరించాలని యూజ్ చేసుకుంటారు, రాజకీయం చేయాలనుకుంటారు. కానీ దేవుడు ఆసాన్ అంటున్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తించావు. దాన్ని అతను తెలివి అనుకున్నాడు, కానీ దేవుని అతనికి మతి లేనివాడు అని అనుకున్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనము మతి తప్పి ప్రవర్తించకూడదు, ఓకేనా? దావీదు విషయంలో చూసాం యథార్థత. యావాషు అనే ఒక వ్యక్తి విషయంలో చూద్దాం. యావాషు ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతాలు 24:2. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. యోవాషు అనే వ్యక్తి రాజు. యోవాషు యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఏంది? ఇందాక నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను యథార్థత గురించి. మీరు కొన్నిసార్లు కొన్ని విషయాల్లోకి వచ్చేటప్పటికి మనకు నచ్చిన వరకు మాత్రం యథార్థంగా ఉంటాము, మనకు నచ్చకపోతే మనము యథార్థంగా ఉండటానికి ఇష్టపడం. యోవాషు యథార్థంగా ఉన్నాడంట. ఏ విషయంలో ఉన్నాడు? 4వ వచనం చూడండి. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక, దేవుని మందిరము బాగు చేయాలనేది ఏమంటున్నాడు? యథార్థతకు సూచన. కొంతమందికి దేవుని మందిరమును బాగు చేయాలనే తలంపు చాలా మందికి ఉండదు. దేవుని మందిరం గురించి ఆలోచన అసలు ఉండదు. యథార్థత అంటే దేవుని మందిరం విషయంలో కూడా మనము యథార్థంగా ఉండాలి. కొంతమంది దేవుని మందిరం విషయంలో చూచి చూడనట్టుగా ఉంటారు. ఏమంటున్నాడు? అది యథార్థత కాదు. దేవుని మందిరమును బాగు చేయాలి అని అతనికి ఏం కలిగిందంట? దేవుడు తాత్పర్యం పుట్టెను. తర్వాత ఏం చేశాడు? అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయుటకై ఇశ్రాయేలులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞ ఇచ్చారు. చాలు. ఈ కార్యము అందరూ ధనమును సమకూర్చి దేవుని మందిరమును బాగు చేద్దాం అని ఒక రాజు ఏమనుకున్నాడంట? అందరినీ పురికొల్పటం జరిగింది. దాన్ని ఏమంటున్నాడు? యావాషు యథార్థముగా ప్రవర్తించాడంట. ఏమన్నాడు? పాపం చేయకపోవటం, యథార్థంగా జీవించటం, సమస్యల్లో దేవుని దగ్గర ఉండటం, యథార్థంగా జీవించటం, దేవుని హెచ్చరిక వచ్చినప్పుడు దేవునికి లోబట్టడం, యథార్థంగా ఉండటం, దేవుని మందిరమును బాగు చేయాలన్న తాత్పర్యం కలిగి ఉండటం, దేవుని మందిరమును కాపాడటం అనేది కూడా యథార్థత కలిగిన వారిగా ఉండటానికి సూచన. ఇక్కడేమైనా ఉంది? యోవాషు యథార్థం కలిగి ఉన్నాడని రాసి ఉంది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. 2వ దినవృత్తాంతాలు 31:20.
హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. హిజ్కియా కూడా దేవునికి యథార్థముగా నమ్మకంగా ఉన్నాడు, పని చేస్తా ఉన్నాడు. ఏ విషయంలో పని చేస్తున్నాడు? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లేను. చాలు. దేవుని మందిర సేవ విషయంలో అతను యథార్థంగా ఉన్నాడంట. దేవుని వాక్యము విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో కూడా, చదివే విషయంలో, పాటించే విషయంలో అతను యథార్థంగా ఉన్నాడు. చాలా మందికి హృదయంలో యథార్థత వెళ్ళదు. ఈ మాటలు ఇంకా ఇక్కడ నుంచి చాలా మంది హృదయాలకు వెళ్ళవు. వాక్యాలు ఏమన్నాడు? దేవుని మందిరంలో సేవ విషయంలో కూడా యథార్థంగా ఉండాలి. హిజ్కియా అని అతను ఎవరో తెలుసా? పని మనిషి కాదు, వర్కర్ కాదు, ఉద్యోగస్తుడు కాదు. హిజ్కియా రాజు. ఆ రాజు దేవుని సేవ విషయంలో యథార్థముగా ఉన్నాడు. దేవుని మందిరంలో పనిచేయాలి అని అనుకున్నప్పుడు అతను ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. చాలామంది తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే ఏ వ్యక్తి అయితే దేవుని మందిరం విషయంలో, పని విషయంలో తప్పించుకొని తిరగాలి, నాకెందుకు ఈ భారం అనుకునే వ్యక్తిని దేవుడు అతను యథార్థవంతుడిగా చూడడం. హిజ్కియా ఏమంటున్నాడు? యథార్థవంతుడిగా దేవుని సన్నిధిలో సేవ చేయటం చూశాడంట దేవుడు. ఓకే, మనం అనుకుంటాము దేవుని మందిరములో ఏమంటున్నాడు? మందిరమును బాగు చేయాలి అని ధనం ఇవ్వటము యథార్థత. దేవుని మందిరములో సేవ చేయటము, ధర్మశాస్త్రమును ఆచరించటము, దేవుని వాక్యమును ఆచరించటము యథార్థత అని బైబిల్ చెబుతుంది. మన జీవితంలో యథార్థతలోకి రావాలి. యథార్థత అనేది దేవుడు చూస్తాడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యథార్థత కలిగి ఉండాలి. యథార్థత ఎప్పుడైతే నీకు ఉండిద్దో అప్పుడు దేవుడు నీ జీవితంలో నెమ్మదినిస్తాడు. దేవుడు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో నెమ్మదిస్తాడు. ఎవరి జీవితంలో చేశాడంటే ఆసా యొక్క కుమారుడు ఎవరో తెలుసా? యెహోషాపాతు. యెహోషాపాతు కూడా యథార్థవంతుడు. నీవెప్పుడైతే యథార్థంగా దేవునికి ఉంటావో నీ బిడ్డలు కూడా యథార్థవంతులుగా ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. అది నీ ఒక్క తరంతోటి ముగిసిపోదు. ఎప్పుడైనా సరే నువ్వు యథార్థంగా ఉండటం వల్ల అది మన కుటుంబానికి, మన బిడ్డలకి ఆశీర్వాదంగా ఉండిద్ది అని మనం తెలుసుకోవాలి. దేవుని మందిరానికి ఇచ్చే విషయం కానీ, దేవుని మందిరమును బాగు చేయాలనే విషయము కానీ, దేవుని మందిరంలో సేవ చేసే విషయము కానీ, దేవుని వాక్యము ధ్యానించే విషయంలో కానీ మనము యథార్థత కలిగి ఉండాలి అని బైబిల్ చెబుతుంది. యోవాషు విషయంలో దేవుడు చూశాడు, అలాగే హిజ్కియా విషయంలో కూడా దేవుడు చూశాడు అని ఉంది. అలాగే ఇక్కడ చూడండి, యెషయా 33:15. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, తన చేతులను లంచము తీసుకోకుండా ఏం చేయాలంట? తన చేతులను మలుపుకోవాలి. ఊరకనే వచ్చే డబ్బులకి మనము ఏమంటున్నాడు? నిర్బంధముగా వచ్చే డబ్బుల్ని మనము తీసుకోకూడదంట. లంచము పుచ్చుకోకూడదు. హత్య అనే మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలముల్లో నివసించును. ఉన్నత స్థలములో నివసిస్తారంట. యథార్థత అంటే ఏంటంట? చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవటం. రెండోది ఏంటంట? లంచము పుచ్చుకోకుండా మన చేతులు చాచకుండా ఉండటం. నిర్బంధమైన ధనము మన చేతికి రాకుండా మనము మన చేతులు, మన మనసు మలచుకోవటం. దేవుడు నిన్ను యథార్థవంతుడిగా చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే యథార్థవంతుడిగా ఉంటావో ఉన్నతమైన స్థలముల్లో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఉన్నతమైన స్థలముల్లో, గొప్ప గొప్ప ఆశీర్వాదకరమైన స్థలముల్లో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఓకే, తర్వాత ఇర్మీయా గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుదును. పితరులకు ఏం దేశం ఇచ్చాడు?
నిత్యం ఉండే దేశం అంటే ఏంది? పరలోకము. అబ్రహాము ప్యారడైజ్లో ఉన్నాడు. పితరుడైన అబ్రహాం ఎక్కడున్నాడు? తండ్రి అయిన అబ్రహామా వాళ్ళకు వాగ్దానం చేసి దేవుడు అక్కడ ఉంచాడు. మనం ఏం చేయాలంట? మన క్రియలు చక్కదిద్దుకోవాలి అని రాస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంట? తండ్రి లేని వారు విధవరాళ్లను బాధింపకూడదు. కొంతమందికి తండ్రి లేని వారు విధవరాళ్ళు అంటే చాలా చులకన. దయచేసి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, తండ్రి లేని వారు విధవరాళ్ళు దిక్కు లేని వారి జోలికి వెళ్ళకూడదు. దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఓకే, ఎందుకు నేను ఈ మాటలన్నీ చెబుతున్నానంటే మనము యథార్థముగా ప్రవర్తించాలి. లంచము పుచ్చుకోవడానికి మన చేతులు చాచకూడదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు. నువ్వు యథార్థముగా దేవునికి ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. ఏమన్నాడు? తన క్రియలు చక్కదిద్దుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థలంలోకి తీసుకొని వెళ్తాడు. అయితే ఇక్కడ చూడండి, బీదలను విధవరాండ్రను బాధింపక నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల నిత్యముగా ఉండే దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నిత్య రాజ్యములో మనము ఉండేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. ఓకే, ఇక్కడ చూడండి, నూతన నిబంధనలోకి వద్దాం. యోహాను సువార్త 4:23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలంట? యథార్థముగా ఆరాధించాలి. పరిశుద్ధమైన చేతులెత్తి యథార్థమైన హృదయం కలిగిన వారమై మనము దేవునిని ఆరాధించాలి అని బైబిల్ చెబుతుంది. యథార్థముగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన మనసులో ఏదో సమస్యలు పెట్టుకొని, మన మనసులో ఏదో ద్వేషం అసూయ పెట్టుకొని మనము ఆరాధించకూడదు. కీడు కల్పిస్తూ లంచములు తీసుకుంటూ మోసం చేస్తూ మనం ఆరాధించకూడదు. ఏమంటున్నాడు? మనము ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టి దేవునికి లోబడి మనం ఏం చేయాలంట? యథార్థముగా ఆరాధించాలి. తండ్రి అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు. ఎఫెసీ 4:24 ఇక్కడ ఏమనుందంటే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. యథార్థమైన భక్తి అంటే దేవుని స్వభావం. ఓకేనా? దేవుని స్వభావం కలిగిన వారుగా ఉండాలంటున్నాడు. యథార్థంగా ఉండటం అంటే ఇందులో నుంచి యథార్థత గురించి చెబుతున్నాడు పాస్టర్ గారు. ఏందనుకుంటున్నారా? ఇక్కడ ఏమని రాస్తుంది? దేవుని స్వభావం కలిగిన వారే ఉండాలంట. యథార్థంగా ఉండటం అంటే దేవుని స్వభావము కలిగిన వారే నవీన స్వభావమును అంటే ఇక్కడ ఏమనుందంట? నవీన పురుషుని ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. యథార్థంగా ఉంటే నూతనమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇక్కడ చూడండి 2 కొరింథీ 8:24 కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. ప్రేమ యథార్థముగా ఉండాలి. కొంతమంది కపట ప్రేమను చూపిస్తారు. మన ప్రేమ ఎలాంటిదై ఉండాలంట? యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? యథార్థమైన ప్రేమ ఉండదు. కాబట్టి మనము యథార్థమైన ప్రేమ, యేసు ప్రభు వారు మనకు చూపించిన ప్రేమ ఏంటి? యథార్థమైన ప్రేమ. నిజమైన ప్రేమను యేసయ్య మనకు చూపించాడు. కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన వారిగా మనం ఎవరు చూపించాలంట? సంఘమునకు చూపించాలి. ఒకరి ఎడల ఒకరు నిజమైన క్రీస్తు ప్రేమ కలిగిన వ్యక్తి ఈ విశ్వాసి, ఈ పాస్టర్ గారు అని అనుకునేలాగా మనం జీవించాలంట. యథార్థమైన భక్తి గలవారే మీరు సంఘములో ఒకరికొకరు కనపరుచుకోవాలి మనం. తర్వాత ఎఫెసీ 6:5 దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. యథార్థమైన హృదయముతోటి భయము కలిగిన వారే యజమానులకు ఎలా ఉండాలంట? క్రీస్తుకు వలె ఉండాలి. ఏమన్నాడు? యథార్థముగా మనము దేవునికి లోబట్టం అంటే అది క్రీస్తు స్వభావం. యథార్థంగా ఉండటం అంటే దేవుని స్వభావం. ఇందా చెప్పాం కదా, యథార్థంగా ఉండటం అంటే దేవుని స్వభావం. కొంతమంది దేవునికి లోబడరు, దేవుని సేవకులు చెప్పిన మాటకి లోబడరు. యజమానులుగా దేవుడు పెట్టిన వ్యక్తులకు కొంతమంది లోబడరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తునకు వలె మీరు మీ యజమానులకు భయముతో వణుకుతో లోబడాలి. కొంతమంది భయము ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్న చాలా మందికి ఏముండదు? చెప్పొచ్చాళ్లే పాస్టర్ గారు అని అనుకుంటారు. అవునా కదా? అలాంటిది ఉండకూడదు.
చాలామంది ఏమంటారంటే అజ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. క్రీస్తునకు వలె మీరు భయముతో వణుకుతో యథార్థమైన భక్తి కలిగిన వారై ఉండాలి అని చెబుతున్నాడు. విధేయులై ఉండాలి. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఏంటంట ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి మనస్సాక్షి. ఏమన్నాడు? ప్రోక్షింపబడిన హృదయము, ఉదక స్నానము చేయబడిన శరీరము, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి చేరదాము. మన శరీరము పరిశుద్ధమైనదిగా ఉండాలి. అలాగే మన మనస్సాక్షి కూడా నిర్మలమైనదిగా ఉండాలి. మన హృదయం కూడా విశ్వాసము కలిగిందిగా ఉండాలి. అన్ని విషయాల్లో మనము సంపూర్ణంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలి. చాలామంది దేవుని సన్నిధికి ఎట్లా వస్తారు? సిద్ధపడి రారు. దేవుని సన్నిధికి సిద్ధపడాలి. ఏమంటారు? సిద్ధపడకుండా వస్తారా? పరలోక రాజ్యము పెండ్లి విందును పోలినట్టుంది. ఒక అతను పెండ్లి వస్త్రాలు లేకుండా వస్తే అతను ఏం చేశాడంట? కుమారుడా, నీ పెండ్లి వస్త్రము లేవి అంటే అతను ఏం మాట్లాడకపోతే తను తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి వెలుపడబడేయండి, అక్కడ చీకటి పండ్లు కొరుకుట ఉంటాయి. మంచి హృదయంతో రావాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? మంచి హృదయంతో రావాలి, మంచి మనసుతో రావాలి. మంచి ఏమంటున్నాడు? నిష్కలంకమైన శరీరములతో మనస్సాక్షికి ఎక్కడ కల్మషం కలగకుండా ఏమంట దేవుని సన్నిధిలో మనము నిలబడాలి. ఓకే, చివరి మాట ప్రకటన గ్రంథం 19:9. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవుని మాటలన్నీ కూడా యథార్థమైనవి. మనమందరము గొర్రెపిల్ల విందుకు పిలువబడుతున్నాం. క్రీస్తు రాకడకు సిద్ధపడుతున్నాం. మనమందరము కూడా అన్ని విషయాలు మన హృదయాలను ఏం చేయాలంట? యథార్థముగా ఉంచుకున్నప్పుడు దేవునికి మనము ఇష్టలుగా ఉంటాము. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. క్రీస్తునకు వలె మనము యథార్థంగా ఉండాలి. దేవుని వలె మనము యథార్థంగా ఉండాలి. దేవుని మాటలు కూడా యథార్థమైనవి అని వాక్యం చెబుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.